ఏమండి ఈరోజు అంబటి రాంబాబు గారు వచ్చి మళ్ళీ గతంలో మహిళలను కించపరిచాడు ఆయన జైలుకి పోయి వచ్చాడు. అయినా తగ్గేది లేదు, నా గవర్నమెంట్ ఏం పీకేలేదు, 13 రోజులు జైల్లో ఉన్నాను, నాకేం కాలేదని మాట్లాడుతున్నాను. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఎలా చూడొచ్చానంటే ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళైనా సరే సమర్థించుకుంటున్నారు. నేను తప్పు చేయలేదు, నేను జైలుకి వెళ్ళి వచ్చాను, అది ఇది అని విర్రవీగుతున్నాడు. కానీ ఏంటంటే ఎప్పుడో రోజు పాపం పండిపోయిద్దిగా. అంటే ఇక్కడ మరి ఆయన 13 రోజులు ఉన్నా నాకేం 13 నెలలైనా ఉంటాను, నాకేం ఉంది, నన్ను ఏం పీకలేరు మీరు అని చెప్పి మళ్ళీ తొడలు కొడుతున్నాడు, తగ్గేది లేదని చెప్పి చూపిస్తున్నాడు. దాన్ని ఎలా చూడొచ్చుంటారు? ఇప్పుడు ఎలా చూడొచ్చానంటే ఆడవాళ్ళని కించపరిచినట్టు మాట్లాడితే ముందుకొచ్చి మాట్లాడితే బాగుంటది. మొన్న ఆడవాళ్ళకి అదేది మాట్లాడాడు కదా, కాపు నేస్తాం అది ఇది అని. ఇప్పుడు ముందుకొచ్చి మాట్లాడితే ఇప్పుడు ఎన్ని రోజులైనా ఉంటాడు, ఉండక తప్పదు. ఎందుకంటే ఆయన సమర్థించుకుంటున్నాడు, నేను తప్పు చేయలేదు, నేను నెల రోజులైనా ఉంటాను, ఎన్నెళ్ళైనా ఉంటాను అన్నట్టు మాట్లాడుతున్నాడు. కానీ ఏంటంటే ఆయన తప్పు చేసినట్టు కాదు, అదే ఇది మొన్నదాకా ఏమన్నారు రపరప అదేటట్లుగా మాట్లాడుతున్నాడు. ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఆయన మీద దాడి చేయడానికి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మదన తిట్టినందుకు దాడి చేశారని చంద్రబాబు గారు కూడా చెబుతా ఉన్నారు. అసలు ఆ స్థితికి ఎందుకు వెళ్ళారంటారు వైసీపీ నాయకులు? సాటి మహిళని తిడితే ఎవరైనా ఊరుకోరు, దాడి చేస్తారు. ఇప్పుడు ప్రజలైనా సరే తిడితే ఊరుకోరు. అదొకటి భువనేశ్వరి గారిని తిట్టారంట, వాళ్ళ ఇంట్లో మహిళలను అందరినీ కించపరిచినట్టు మాట్లాడారు. ఎవరు ఊరుకుంటారండి? ఎవరు ఊరుకోరు కదా. సపోజ్ ఇప్పుడు నన్నే అంటే నేను ఊరుకుంటానా? ఊరుకోను. ఎందుకు ఊరుకోవాలి? అంటే ఇక్కడ మరి ఆయన ఇంకా సమర్థించుకుంటున్నాడు కదా, అంబటి రాంబాబు గారు ఇంకా సమర్థించుకుంటున్నాడు కదా. ఇప్పుడు కాపుకులం నాయకులు నా వెనకాల ఎవరు రావట్లేదు, నన్ను రక్షించలేదు అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఓ పక్క చంద్రబాబు నాయుడు గారు వెనకాల నుంచి చేపించాడు ఇది అంతా అంటున్నాడు. నిజంగానే చంద్రబాబు నాయుడు గారు చేపించారా? మొన్నటిదాకా పేరు నేను నాని, అంబటి రాంబాబు, అంత ముందల్లా పవన్ కళ్యాణ్ తిట్టడం, చంద్రబాబుని తిట్టడం. ఎవరు వస్తారండి? ఎవరు రారుగా. ఎందుకు రావాలి? ఏం పని అని రావాలి? ఇప్పుడు కులం గుర్తుకొచ్చిందా ఏంటి? ఇన్ని రోజులు కులం గుర్తుకు రాలేదా? అదే తూర్పు కాపులనని ఇప్పుడు గుర్తుకొచ్చిందా ఏంటి? కులాన్ని ఇచ్చేసేసుకొని మాట్లాడడం అంటే ఇక్కడ మరి ఆయన చెప్తా ఉన్నాడు, నా మీద దాడి చేశారు చంద్రబాబు నాయుడు గారు, వెనకాల నుంచి నడిపించారని చెప్పి. ఎవరండి? ఇప్పుడు ఇది వంకాయ ఏంటి? వంకరే నమ్మకం వంక ఇది. అంటే చంద్రబాబు నాయుడు గారు చేయలేదంటారు ఇక్కడ? ఏంటండి? ఆయన ఇంటి మీద దాడి చేయించాడు కదా. మహిళని తిడితే మహిళలు కించపరిచినట్టు మాట్లాడితే కొట్టరండి. ఎందుకు తిట్టరు? డాడీ ఎవరు చేపించారు? ఆయన పనిమాలు వెళ్ళి చేపించాడా ఏంటి? సాటి మహిళగా ఎవరైనా సరే చేస్తారు అదే పని. ఆయన చేశారని ప్రూఫ్లు ఏవి ఉన్నాయి ఇక్కడ? ఆయన క్షమాపణ చెప్పాడు, క్షమాపణ చెప్పినా ఇంకా ఎందుకు నా మీద దాడి చేశారు? ఎందుకంటే విభేదాలు వద్దనని క్షమాపణ చెప్పారని తప్ప కావాలని గొడవలు పెంచుకుంటే ఏం ఉండదు అక్కడ. మరి ఆయన జైల్లో వేయటం కూడా తప్పు అంటారమ్మా? ఎందుకు? అది జైల్లో వేయాలి కూడా, జైల్లో వేయాలి కూడా, ఉంచాలి కూడా. ఆయన అంటున్నాడు కదా, నన్ను ఎన్ని రోజులైనా నేను మళ్ళీ తిరిగి వస్తా, మళ్ళీ పోరాడుతా అంటున్నాడు. వస్తాడండి, ఎత్తు ఉంటాడు, వస్తూ ఉంటాడు, ఏమున్నది? వాళ్ళకి అలవాట్లేగా అవి. మరి ఇక్కడ ఇంకో పక్కన చూసుకుంటే ఆయన మాట్లాడుతున్నాడు, కాపులందరూ నా వెనకాల ఉన్నారు, ఒక్క పవన్ కళ్యాణ్ వాళ్ళ అన్న నాగబాబు తప్పితే నా వెనకాల మాట్లాడలేదని మాట్లాడుతున్నాడు. నిజంగా ఆయన వెనక రావాలంటారా వాళ్ళందరూ కలిసి? ఆయన వెనకాల ఎందుకు వెళ్ళాలండి? ఏం చూసి వెళ్ళాలి? ఆయన పవన్ కళ్యాణ్ తిట్టడం, కించపరచడం, పవన్ కళ్యాణ్ నానా మాటలు నా పేరునైనా వీళ్ళందరూ కలిసి మాట్లాడారు కదా. ఆడు ప్యాకేజీ తీసుకున్నాడు, అలాంటోడు ఇలాంటోడు అన్నాడు కదా. మరి అప్పుడు కనబడలేదా ఈ కులం గురించి మాట్లాడడం? మరి ఇప్పుడు ఆయన సంఘీభావం తెలపాలంటే అమ్మా, ఆయన మీద దాడి చేసిందని సంఘీభావం తెలపదు. ఇంకా ఆడవాళ్ళు అంత ఇదిగా తిట్టినప్పుడు ఎందుకు తెలపాలి? నేనైతే తెలపనండి, సాటి మహిళగా తెలపను. మరి ఆయన అంటున్నాడు ఇక్కడ పవన్ కళ్యాణ్ నా మీద కక్ష కట్టాడు తప్పితే నేను చేసింది ఏం తప్పు లేదని చెప్పి మాట్లాడుతున్నాను. ఆయన తప్పు ఏం చేయలేదు. సరే ముందుకు రమ్మాను, ఆయన ముందుకు రమ్మాను, తప్పు ఉందో లేదో మేము చెప్తాంగా. ఎక్కడో ఉంటే ఎలాగవుతుంది? మరి ఇక్కడ చూసుకుంటే ఇంకా వైసీపీ నాయకులు కొంతమంది మాట్లాడుతున్నారు, ఈ గవర్నమెంట్ లో అసలు పరిపాలన సరిగ్గా లేదు అని చెప్పి మాట్లాడుతుంది. ఎవడండి పరిపాలన బాగాలేదని? ఎవడన్నాడు? ఈ రోడ్లు ఎవరు వేశారు? పూర్వాలం కాలం అన్ని ఎవరు బాగు చేశారు? అమరావతి అన్ని ఎవరు చేస్తున్నారు చెప్పండి? మరి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు కమ్మా, అసలు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సూపర్ 6 సూపర్ 7 అసలు ఏం అమలు పరచట్లేదు అని చెప్పి మాట్లాడుతున్నాడు కమ్మా. ఆడికి ఇవ్వాలా ఏంటి సూపర్ 6 పథకాలు? వాడికి ఇవ్వాలా చెప్పండి ఆ మాట? వాడికి ఇస్తాం మేము సూపర్ 6 పథకాలు. అసలు ఏం రావట్లేదమ్మా? వస్తున్నాయమ్మా. ఎందుకు రావట్లేదండి? మా ముగ్గురు పిల్లకి రాలేదా తల్లికి వందనం? గ్యాస్ డబ్బులు పడలేదా? ఒకటి కూడా 1 by 1 చేసుకుంటూ వస్తారు. అంటే ఇక్కడ ప్రత్యేకంగా మహిళలను కించపరుస్తున్నట్టు మోసం చేస్తున్నట్టు కదా. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు చెప్పారా? ఆయన పరిమాలు చెప్పాడా? ఎవరు చెప్పాడండి?
చెప్పమాను. ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరి చెబుతాను. అదే అంటే ప్రెస్ మీట్ పెట్టించండి, మేము మాట్లాడతాం కదా. ఎక్కడో ఉండి మాట్లాడడం ఎందుకు, దొంగ తిరుగుడు మాటలు. మాకు పడలేదా ఏంటి? మా రోడ్ల వల్ల మనుషులు కాదా ఏంటి? మరి ఇవన్నీ మాట్లాడుతున్న వ్యక్తి అసెంబ్లీకి ఎందుకు రాలేకపోతున్నాడమ్మా ఆయన? దొంగ కాబట్టి అక్కడ దొంగకుంటాడు. ఎందుకు దొంగమ్మ ఆయన? దొంగ కాబట్టి చేసిన తప్పులు కచ్చిపుచ్చుకోవడానికి అటు వెళ్ళిపోతాడు. మరి ఈ రోజు అసెంబ్లీ జరుగుతుంది, తిరుపతి లడ్డు వ్యవహారం మీద నడుస్తుంటే ఆయన ఎందుకు చర్చలో పాల్గొనక వెళ్ళిపోయాడమ్మా? పులివెందులు ఎందుకు పోయాడమ్మా? అదే అంటున్నా, దొంగ అక్కడికి వెళ్ళిపోతాడు కదండి. పులివెందులు వెళ్ళిపోతే ఇంకెక్కడికి వెళ్తాడు? అక్కడెక్కడ స్థానం ఉంది చెప్పండి ఆయనకి? ఎక్కడైనా స్థానం ఉందా ఆయనకి? అంటే ఇప్పుడు మరి అసెంబ్లీలో మాట్లాడితే మీ సమస్యలను మాట్లాడచ్చు కదా, ఎందుకు అక్కడ పులివెందులు వెళ్ళి ఎవరి పక్షాన్ని పోరాడతాడమ్మా? ఎవరి పక్షాన్ని? ఇప్పుడు అసెంబ్లీలోకి వచ్చి ఇప్పుడు నీ తప్పులను కప్పిపుచ్చుకోవటానికి అక్కడ ఇప్పుడు ఆయన ఏమన్నారంటే నీది తప్పు లేదు అని అక్కడ చెప్పన్నారు. అక్కడికి వచ్చి చెప్పాలగా, అక్కడికి వెళ్ళిపోతే ఎలాగా? మరి ఇక్కడ చూసుకుంటే తిరుపతి లడ్డు వ్యవహారంలో చూసుకుంటే మా తప్పేం లేదు, ఈ గవర్నమెంట్ కల్తీ చేసింది, హెరిటేజ్ సంస్థ పెట్టుకుని కల్తీ చేసింది చెప్పి అంటున్నాను. నువ్వు ఎప్పుడైనా చూసామా హెరిటేజ్ సంస్థ లడ్డు నెయ్యి పంపిణీ ఎప్పుడైనా చూసామా? లేదండి, ఇప్పుడు బాగానే ఉంది అంతా. ఇప్పుడు వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బాగానే ఉందండి. మరి ఇంకో మాట కూడా మాట్లాడుతున్నాడు, అసలు చేసిందల్లా నెయ్యి కల్తీ చేసిందల్లా లడ్డు తయారు చేసింది ఈ గవర్నమెంట్ అని చెబుతున్నాడు. ఈ గవర్నమెంట్ అంతకు ముందు గవర్నమెంట్ అంటే అంతకు ముందు గవర్నమెంట్ లేదైతే, అంతకు ముందు గవర్నమెంట్ లేకుండానే తిరుపతి లడ్డూలో మొత్తం కల్తీ జరిగిందని చెప్పారు. అవునయ్య, అంటే ఎవరి టైంలో జరిగిందమ్మా అసలు నెయ్యి కల్తీ? ఎవరి టైంలో జరిగిందమ్మా? ఎవరి టైంలో నెయ్యి కల్తీ జరిగిందంటే జగన్మోహన్ రెడ్డి దాంట్లో ఉన్నప్పుడే, పరిపాలన ఉన్నప్పుడే జరిగిందండి ఇది. ఇప్పుడు మాత్రం బాగానే ఉందండి. మరి అక్కడ మరి ఆయన అబద్ధాలు అట్లా చెబుతున్నాడమ్మా, చంద్రబాబు నాయుడు గారు చేశారు చెప్పిన వాళ్ళకి అబద్ధాల మాటలే వస్తాయి. మరి ఇక్కడ చూసుకుంటామా ఇంకో విషయానికి వస్తే, ఆయన మొన్నటిదాకా కూడా అసలు గవర్నమెంట్ పరిపాలన లేదు, లా అండ్ ఆర్డర్ లేదు, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదని చెప్పి మాట్లాడు. నిజంగానే లా అండ్ ఆర్డర్ లేదమ్మా? ఎందుకు లేదండి, ఉందగా. ఆయన రావాలిగా ముందు. ఆయన ఎందుకు రావట్లేదమ్మా? ఆయన దొంగ అండి, పెద్ద దొంగ ఆయన. మరి ఇక్కడ చూసుకుంటే ఇంకో విషయానికి వస్తే, రాష్ట్రంలో మహిళల మీద దాడులు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పెరిగిపోయింది చెప్పి వాళ్ళ నాయకులు మాట్లాడుతున్నారు. నిజంగా చెప్పించుకొని కొడతారు. ఎందుకమ్మా? ఇప్పుడు పరిపాలన బాగుంది, ఆ స్వేచ్ఛగా మహిళలు తిరుగుతున్నారని ఇప్పుడు బాగుందని అంటున్నారు. కానీ అప్పుడు పరిపాలన ఎలా జరిగాయి, ఎక్కడ పడితే అక్కడ రేపులు జరిగాయి, అన్ని జరిగాయి. అంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎక్కువ కేసులు? ఇప్పుడే బాగుందండి, ఇప్పుడే బాగుంది. అప్పుడు ఎవరి దగ్గర అంటే ఆ మాట చెప్పించుకొని కొడతారని చెప్పండి. అంటే ఇంకో మాట కూడా అంటున్నారు కమ్మా, ఈ గవర్నమెంట్ వచ్చేది గంజాయి విచ్చలవిడిగా దొరుకుతుంది, గంజాయి తయారు చేస్తుంది ఈ గవర్నమెంట్, గంజాయిని నిషేధం చెయ్యాలని ఇచ్చేస్తున్నారు తప్ప గంజాయి ఇప్పుడు లేదు. ఆయన ఉన్న పరిపాలనలో ఉంది గంజాయి. మరి ఇంకో విషయానికి వస్తే, రాష్ట్రంలో అసలు మహిళలకి స్వేచ్ఛ లేదని మాట్లాడుతున్నారు, అసలు భరోసా లేదు, మహిళలకు భరోసా లేదు. తిరగట్లేదా స్వేచ్ఛగా? ఎక్కడ జరుగుతున్నాయి? పాల వడ్డీలు కూడా రుణాలు కూడా ఇవ్వలేదంటే డ్వాక్రా మహిళలకు ఎవరికి ఇవ్వలేదు. మేము 15,000 తీసుకోలేదా? చక్కగా వ్యాపారస్తులు బళ్ళు ఇస్తున్నారు, చక్కగా వ్యాపారం చేసుకోమంటారు చిరు వ్యాపారస్తులకి. ఇంకేం కావాలండి? మరి ఇంకేం చేసిందమ్మా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత? ఈ 2 ఏళ్ళ పరిపాలన అసలు ఏం సాగలేదు, ఏం లేదని చెబుతాను, అప్పులు తెస్తుంది గవర్నమెంట్ అని చెబుతాను. మరి మీరేం చూసారు మీ 2 ఏళ్ళ పరిపాలన? అసలు ఈ గవర్నమెంట్ ఏం చేసిందమ్మా? కోట్ల కొద్ది అప్పు చేసింది ఆయన. ఇప్పుడు చక్కగా అందరు బతుకుతున్నారు, ప్రతి ఒక్క మహిళ ఇప్పుడు చక్కగా బతుకుతుంది వ్యాపారం చేసుకొని. చిన్న చిన్న వ్యాపారస్తులు, చిరు వ్యాపారస్తులు ఏం బతకట్లేదు. రోడ్డు మనకి వెళ్ళి చూడండి ఒకసారి తెలిసిద్ది. అంటే ఆకలితో అలమటిస్తున్నారంట, కొనుక్కోలేని పరిస్థితిలో ఈ గవర్నమెంట్ లోనే ఉంది. అప్పుడు ఉంది కదండి ఆ ప్రభుత్వంలో, అదే ఇప్పుడు చెప్తున్నాడు ఆయన. మరి ఇప్పటికైనా అసెంబ్లీకి వచ్చి మాట్లాడతారమ్మా? మీ సమస్య మీద మాట్లాడతాడంటావా? మా సమస్య మనం మాట్లాడేవాడు అయితే అక్కడెక్కడ దాక్కోవడం ఎందుకండి? బాబు గారు ఉండబట్టి మా గురించి మాట్లాడుతాను, మా గురించి పట్టించుకుంటున్నాడు. మరి ఓవరాల్ గా 2029 ఎవరు వస్తారమ్మా? 2029 ఆయనే వస్తాడు, చంద్రబాబు గారు. ఎందుకమ్మా ఆయన వస్తాడు, ఎందుకంటే ఆయన మంచిగా చేస్తున్నాడు కాబట్టి వస్తాడు. మరి ఈయన నేను వస్తాను చెబుతున్నాడు కదా, ఎలాగా? రమ్మను చూద్దాం. ముందు ఎక్కడికే అసెంబ్లీకే రాలేడు, అప్పుడు ఎలా వస్తాడు? మరి పాదయాత్ర చేస్తాడు మరి. ఎక్కడ పాదయాత్ర? అప్పుడు షర్మిల గారు అన్నారు చూడు, పాదాల మన యాత్రనే, అలాగే ఉంటది. ఓవరాల్ గా మరి గవర్నమెంట్ ఎలా పనిచేస్తుందమ్మా? బాగుందండి, అయితే ఈ ప్రభుత్వం నచ్చింది.